ఎర్రని జెండా వెలుగుల జెండా వీరుల నెత్తురు పుట్టిన జెండా నిరుపేదల దీపం నీవమ్మా మా ఎర్రని జెండా పరిపాటల రూపం నీవమ్మా మా వెలుగుల జెండా. ఒకప్పుడు మా చిన్నతనంలో తాత ఇటువంటి రామసాకని పాటలతోటి మారాలి మన సమాజము, మారాలి మారాలి మన సమాజము, ఇటువంటి పాటలు బ్రహ్మాండంగా పాడితే జనాలు చూసి పులకించిపోయి నరాలు ఇట్లా పొంగిపోయేది. ఇప్పుడు ఈ కోయిలాగరు మరి ఎందుకు ఈ పార్టీ ఎర్ర జెండా ముంగళ పడతలేదు, ఎర్ర జెండా ఎందుకు అడుగంటిపోతుంది? ఎర్ర జెండా ఎందుకు ఇట్లా తయారైందంటే 2014 తర్వాత ఎర్ర జెండాకు చెదలు పట్టింది. ఆ చెదలు ఏదంటే బీఆర్ఎస్ చెదలు పట్టింది. అర్రే బీఆర్ఎస్ చెదలు బట్టి బీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళని బలవంతంగా భయపెట్టి అది రకరకాలుగా నయాన భయాన చేసి అందులో ఉన్నోళ్ళని నాయకులని గుంజుకున్నారు. ఒకప్పుడు ఊర్లల్లో ఎర్ర జెండా వాళ్ళు అభ్యర్థి లేకున్నా పోయి నిలబడలేదంటే ఇప్పుడు వాళ్ళు ఎట్లయినా గుర్తిస్తారుగా, పోయి ఆ గుర్తు కోటేసి వచ్చేది. అభ్యర్థి లేకున్నా గెలవడని తెలుసు, ఓడిపోతాడని తెలిసినా కూడా ఓటేసేది ఎర్ర జెండా అభిమానులే వేస్తారు వాళ్ళ నాయకులు. ఆ ఎవడన నిలబడని ఈ రోజు కొట్టుకొని రేపు ఎలక్షన్లు ఉన్నాయంటే ఈయన నిలబడాడంటే ఈయన కోటేస్తాడు కొట్టుకున్నా కానీ. అది ఎర్ర జెండా వాళ్ళకున్న కమిట్మెంట్, అటువంటి కమిట్మెంట్ ఉండే. ఆ కమిట్మెంట్లను కూడా కేసీఆర్ వచ్చినాక పొల్యూట్ చేసిండు వాళ్ళని. ఇప్పటికైనా ఎర్ర జెండా అభిమానులు ఏకంగా అండి, మీరు కలిసి ఉండండి, మీ గురించి చరిత్ర గొప్పగా చెప్పుకుంటుంది ఎప్పుడైనా. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచే ఉంది చరిత్ర మీ గురించి. రజాకారులని తరిమి కొట్టింది కూడా వాళ్ళు. ఇప్పుడు దున్నెటోందే భూమి అని కూడా ఎర్ర జెండా కాంచెలే పుట్టిందిగా. మరి గింత రామచక్కన ఎర్ర జెండా వన్య తప్పి చిన్నపోతుంది. అందుకనే మరి దీన్ని లేపాలి. అందుకే ఎర్ర జెండాని కాపాడుకోవాలి. ఎర్ర జెండాని నమ్మినోళ్ళు, ఎర్ర జెండా కార్యకర్తలు, మీకంటే ఒక చరిత్ర ఉన్నది. మీ చరిత్రను కూడా ఏలు పెట్టి చూపించేంత రైట్ ఇవ్వనికి లేదు. మీ త్యాగాల ముందల అది గుర్తుపెట్టుకోరి. మీ త్యాగాల ముందల మీ సైడ్ ఏలు పెట్టి చూపించేంతడు ఎవడూ లేడు. అది ఏమి మారేనురా మన పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నాయిరో. మరి ఎర్ర జెండా పాటలు అంటే ఇట్లా ఉంటాయి. మొత్తానికైతే ఆ పేదల పక్షాన నిలిచి పోరాడే పార్టీ ఎర్ర జెండా పార్టీ అనేది ముద్ర వేసుకురు. కానీ మరి జనాలు ఎందుకు నమ్ముతలేరు అనేది కూడా ఒక్కసారి మళ్ళీ ఎర్ర జెండా కోలియాగారు ఆలోచన చేసి